హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 109. నిజమా అని అడిగిన రుద్ర మాటకి శివాని హా అని కన్నీళ్లతో నవ్వుతూ తలూపి రుద్ర చేతిని తీసుకుని తన పొత్తి కడుపు మీద పెట్టుకుని, నీ బేబీ మన పాప అంటూ ఎమోషనల్ అయిందామే. రుద్ర ఒక్క క్షణం కదల్లేదు. అతని మనసులో ఆనందం ఉవ్వెత్తున కెరటంలా ఒక్కసారిగా ఎగిసిపడ్డ ఫీలింగ్ కలిగింది. అతని కంటి కొనల్లో కన్నీటి చెమ్మ చేరగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక శివాని ముందు మోకాళ్ళ మీద కూర్చుని అడ్డుగా ఉన్న ఆమె షర్ట్ని పైకి జరిపి అతని మొహం ఆమె పొట్టకద్ది అలాగే కాసేపు ఉండిపోయాడు. శివాని రుద్ర తలలో చెయ్యేసి నిమురుతూ ఉంటే కాసేపటికి తేరుకున్న రుద్ర తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకెప్పుడు తెలిసింది అని లోగొంతుతో అడిగాడు రుద్ర. అతని కళ్ళలో కనబడుతున్న ఆనందం చూస్తూ, మొన్న వామిట్ అయి పడిపోయాను కదా, అప్పుడే చెప్పింది డాక్టర్. కానీ నీకు ఇలా మనం మాత్రమే ఉండే ఏకాంతంలో చెప్పి నీ ఆనందం మొత్తం నేనే చూడాలి, అది నా మనసులో శాశ్వతంగా నిలిచిపోవాలని డాక్టర్తో అబద్ధం చెప్పించానంది శివాని. రుద్ర ఆమె పొట్ట మీద మొత్తం ముద్దులు పెట్టి పైకి లేచి శివాని నెత్తుకుని తిప్పుతూ, ఐ లవ్ యూ శివ, లవ్ యూ సో మచ్ రా, నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ లైఫ్ అంతా నా గుండెలో నిలిచిపోతుందని అరిచి చెప్పి మెల్లగా ఆమెని కిందకు జాగ్రత్తగా దించి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్న రుద్ర ఆమె పెదాల్ని సున్నితంగా ముద్దాడి హత్తుకున్నాడు. ఆమె సైలెంట్గా అతని సంతోషాల్ని అపురూపంగా చూస్తూ ఆ క్షణాలని తన మదిలో పదిలపరుచుకుంది. నాకింత మంచి గిఫ్ట్ ఇస్తున్న నీకేం కావాలో అడుగు శివ అంటూ ఆమెని దగ్గరకు తీసుకున్న రుద్రని నవ్వుతూ ప్రేమగా హత్తుకుని, నాకు నువ్వు, నీ ప్రేమ తప్ప ఏమొద్దు రుద్ర, నువ్వు లైఫ్ లాంగ్ నాకు తోడుగా నాతో ఇంతే ప్రేమగా ఉంటే అదే చాలు నాకు అంటూ కళ్ళతోనే అతన్ని ఆరాధనగా చూస్తూ అతని హృదయం పైన ముద్దు పెట్టి అలాగే హత్తుకుంది శివాని. ఒకనాడు అతను కనపడితే టార్చర్ చేసి చంపాలనుకున్న ఆమె ఈరోజు అతని ప్రేమకి బానిసైపోయింది. అతని బిడ్డనెంతో ఇష్టంగా, అంతకంటే ప్రాణంగా తన కడుపున మోస్తూ అతన్ని తన శ్వాసగా మార్చుకుంది. ప్రేమంటే ఇదేనేమో. ఎవరిని ఎప్పుడు ప్రేమలో పడేలా చేస్తుందో కాలానికే తెలియాలి. రుద్ర ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, నా చివరి శ్వాస వరకు నీ చెయ్యి విడవను, ప్రామిస్ శివ అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టి, నా సంతోషం కోసమైనా ఏదైనా గిఫ్ట్ అడగవే, నీకేదైనా ఇవ్వాలనుందని అడుగుతూ ఇష్టంగా ఆమెని హత్తుకున్నాడు. శివాని నవ్వి రుద్ర ఎద మీద ముద్దు పెట్టి, నీకేది నచ్చితే అదే తెచ్చివ్వు, ఒక పువ్వైనా సరే నాకు చాలంటూ నిర్మలమైన చిరునవ్వుతో చెప్పింది. శివాని అలాగే పట్టుకుని కింద పరిచిన మెత్తని ఫోమ్ మీద కూర్చున్న రుద్ర, నువ్వింత ఇన్నోసెంట్ బేబీ ఎప్పుడయ్యావే, నిజంగా నీ నుండి ఇంత ప్రేమని పొందుతానని కల్లో కూడా అనుకోలేదు, లవ్ యూ శివ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు రుద్ర. తన ఒడిలో ఉన్న శివాని కడుపుని తడుముతూ, బన్నీతో మిస్ అయిన నా ఎమోషన్స్ని, ఆ మూమెంట్స్ని నాకు ఇవ్వడానికే ఈ బేబీ వస్తుంది కదా అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టిన రుద్ర తనకి తమ్ముడో చెల్లో వస్తున్నారనే గుడ్ న్యూస్ బన్నీకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడేవాడు, ఒకవేళ తనకి ప్రియారిటీ తగ్గిపోతుందని గొడవ చేయడు కదా అని కంగారుగా అడిగాడు రుద్ర. శివాని చిరుకోపంగా చూస్తూ, నా కన్నయ్య అలా ఎప్పటికీ చేయడు, వాడికి ఈ విషయం చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో తెలుసా, తనకు కూడా సిబ్లింగ్స్ వస్తున్నారని చాలా సంతోషపడతాడు, కానీ జలసీ కానీ అసూయ ద్వేషం చూపించడు, వాడు బంగారం రుద్ర అంది శివాని. వాడలా హ్యాపీగా తీసుకుంటే ఓకేనే, లేదంటే నాకు చుక్కలు చూపిస్తాడాడు అని రుద్ర ధీరంగా చెప్పగానే శివాని గట్టిగా నవ్వింది. నువ్వెప్పుడు వాడికి భయపడడం స్టార్ట్ చేసావు రుద్ర అంటూ ఆట పట్టించింది ఆమె ఉక్రోషంగా. నీకు నవ్వులాటగానే ఉంటుంది, నాకంటే వాడికి తిక్కెక్కువ, ఏం చేయను, వాడిని అలా పెంచావు మరి అని తిరిగి తననే దెప్పాడు. ఇది మరీ బాగుంది, పెంచడం వల్ల వాడు ఇలా ఉన్నాడా, పుట్టుకతో అలాంటి బుద్ధులు వచ్చాయా, తమరే అన్నారు కదా వాడు నీలాగే అని, మరి నేను ఆ బ్లడ్లో ఉన్న లక్షణాలని తీసేయలేను కదా అంటూ మూతి తిప్పింది శివాని. ఏం చేస్తాం, తప్పుద్దా, ఆ దేవుడు ఇలాంటి గటికుడు కొడుకుగా ఇచ్చి ఇలా నా మీద పగపట్టి కక్ష తెచ్చుకున్నాడంటూ నిట్టూరుస్తూ అంటున్న రుద్ర మాటలకి గుర్రుగా చూస్తుంది శివాని. నువ్వు నా కన్నీనలా అంటూ నాకు నచ్చదు, పాపం నా బంగారం చిన్నప్పటి నుండి నీతో మిస్ అయిన లైఫ్ని ఇలా నిన్ను ఇరిటేట్ చేస్తూ నిన్ను తన వైపు తిప్పుకున్నాడు అంతే. ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా అనవసరమైనవంతా ఎందుకు ఆలోచిస్తూ మూడ్ పాడు చేసుకుంటావు రుద్ర అని ఆమె అతని తల నిమురుతూ అడిగిన శివాని మాటలకి నిజమే అనిపించి టాపిక్ మారిస్తూ, నేను ఇక్కడ నీతో ఈ నైట్ ఎంజాయ్ చేద్దామని చాలా ప్లాన్ చేసి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు నిన్ను ఏం చేయలేను అని దీనంగా ఫేస్ పెట్టాడు రుద్ర. డ్రామా చేయకు రుద్ర అంటూ నవ్విన ఆమె అతని పెదాల మీద ముద్దిచ్చి, నీ గురించి నాకు తెలీదా,
నువ్వెలా ఆలోచిస్తావో ఆ మాత్రం ఊహించగలనంటూ రుద్ర మనసు చదివినట్టు చెప్తున్న శివానీని అలాగే అపరూపంగా చూస్తూ ఆమెతో సహా వెనక్కి వాలి పడుకున్న రుద్ర ఆకాశంలోకి చూస్తూ ఆ క్వాలిటీ టైంని తీయని కబుర్లతో ఎన్నో ఊసులతో ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు. తాను చంపేశాననుకున్న కౌశల్కి వాసు ఎలాగోలా బ్రతికి బయటపడ్డాడక విషయం తెలుసుకున్న గిరీష్ తెలివిగా వాసుని మరోసారి ట్రాప్ చేసి తమకి శివానీని అప్పగిస్తే లైఫ్లో చూడనంత మనీ ఇస్తానని డీల్ ఇచ్చాడు. అసలే డబ్బంటే విపరీతమైన ఆశున్న వాసు వాళ్ళు తనని చంపబోయారనే విషయం కూడా వదిలేసి మళ్ళీ వాళ్ళలో పడ్డాడు. రుద్రకి అడ్డంగా దొరికిపోయాడు. తాను అప్పగించిన పని కోసం వెళ్ళిన వాసు జాడ తెలియని కౌశల్ ఎంక్వైరీ చేయగా అతను శివానీ కోసం వెళ్ళడం రుద్రకి దొరికిపోయిన తెలివిగా వాసుని తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తన ఇంటికి రప్పించిన రుద్ర వాసుని సురేఖతో సహా ఇంట్లో అందరూ చీదరించుకునేలా చేయడం తెలిసింది. ఇక వాసు వల్ల తనకు ఇక ఉపయోగం లేదని అతని విషయాన్ని వదిలేశాడు కౌశల్. అప్పుడే అక్కడికి గిరీష్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. కౌశల్ వాళ్ళ వైపు డౌట్గా చూస్తూ ఎవరు మామయ్య అని అడిగాడు రుద్ర. ఈమె ఒక కిల్లర్ అండ్ కిడ్నాపర్. ఏ పని అప్పగించినా సక్సెస్ఫుల్గా చేసుకొస్తుంది. తనని ఆ రుద్ర మీదకి అస్త్రంగా ప్రయోగిస్తున్నానని వంకరగా నవ్వాడు గిరీష్. కౌశల్ ఆమెని పరిశీలనగా చూస్తూ మనసులో ఇది అందంలో అప్సరసల చూపులు చాలా షార్ప్గా ఉన్నాయి. తను మోడల్స్ని తలతన్నేలా ఉందనుకుంటూ నిజంగానే మనం చెప్పినట్టు చేయగలదా అని డౌట్గా అడిగాడు కౌశల్. మీకు ఆ డౌట్ అక్కర్లేదు సార్. నేను అందరి దగ్గర చెప్పిన పని పూర్తి చేసిన తర్వాతే అమౌంట్ తీసుకుంటాను. నా పనితనం ఎలా ఉంటుందో చూసిన తర్వాతే మీరు అమౌంట్ కూడా ఫిక్స్ చేయండి అని కాన్ఫిడెంట్గా చెప్పిందామే. ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు కౌశల్. నా ఒరిజినల్ నేమ్ రిజ్వానా. ఇప్పుడు ఆ రుద్ర ఇంటికి మారు పేరుతో వెళ్ళాలా లేకపోతే నా ఒరిజినల్ నేమ్తోనే వెళ్ళాలా అని అడిగిందామే. నువ్వెలా వెళ్ళినా నాకు నా పని అవ్వడం ఇంపార్టెంట్ అని సీరియస్గా చెప్పాడు కౌశల్. ఇప్పటిదాకా నేను ఏ డీల్ చేసినా ఫెయిల్యూర్ అనేది లేదు. మీ టార్గెట్ ఎప్పటికి రీచ్ అవ్వాలో చెప్పండి చాలని పొగరుగా అడిగింది ఆ రిజ్వానా. ఆమె మాటల్లో కనపడుతున్న కాన్ఫిడెన్స్కి ఆమె తన పని చేయగలదన్న నమ్మకం కలిగిన కౌశల్ సూటిగా చూస్తూ నీకు సరిగ్గా 4 రోజులు టైం ఇస్తున్నారు. ఈలోగా మేము చెప్పిన పని పూర్తవ్వాలని అన్నాడు కౌశల్. అలాగే అంటూ అతను ఎలా చేయాలో ప్లాన్ చెప్తుంటే శ్రద్ధగా విన్న రిజ్వానా ఓకే సార్, నెల తర్వాత కలుద్దాం అంటూ రుద్ర డీటెయిల్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందామే. సైలెంట్గా నిలబడిన గిరీష్ వైపు చూస్తూ నిజంగా ఆమె మాటల్లో కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే మన పని సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది మావయ్య. ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలో కూడా చూడు అన్నాడు కౌశల్. అలాగే అల్లుడు, మనకు ఆ విశాల్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు చెప్పింది నిజమే, వాడొక వేస్ట్ ఫెలో అని కోపంగా అన్నాడు గిరీష్. కౌశల్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి నిజమా? మొన్న చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. వాడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడన్నావు అన్నాడు కౌశల్. అనుకున్నాను, కానీ ఏం జరిగిందో ఏమో. విశాల్ ఫోన్ చేస్తాడని వెయిట్ చేస్తున్నా నేను వాడు ఎంతకీ ఫోన్ చేయకపోవడంతో చివరికి నేనే చేశాను. కానీ నా నెంబర్ చూసి వాడు కట్ చేయడమే కాక నా నెంబర్ని బ్లాక్ కూడా చేశాడు. అప్పుడే అర్థమైంది వాడుకు మనకు యూజ్ అవ్వడని. నువ్వన్నట్టు వాడు ఆ రుద్రని చూసి భయపడి బ్యాక్ స్టెప్ వేశాడేమో వెధవా అని కోపంగా అన్నాడు గిరీష్. వదిలే మావయ్య, వాడొక సెంటిమెంటల్ ఫూల్ అని నాకు ముందే తెలుసు. వాడి మాటల్లో ఉన్నంత కసి వాడి చేతల్లో ఉండదు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆ రిజ్వానా ఏం చేస్తుందో చూద్దామంటూ తన వీల్ చైర్ని ఆపరేట్ చేస్తూ రూమ్లోకి వెళ్ళిపోయాడు కౌశల్. ఉషా కళ్యాణ్ ప్లాన్ చేసి ఆడిన నాటకాన్ని నమ్మిన విశాల్ అది నిజమని పశ్చాత్తాపపడి తాము ఆశించినట్టే విశాల్ మారిపోవడంతో హ్యాపీగా ఫెయిల్ అయ్యారు ఇద్దరు. ఒకరోజంతా విశాల్ని హాస్పిటల్లోనే ఉంచి అతనికి కాస్త సెట్ అయ్యాక మరుసటి రోజుకు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. డల్గా బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్న విశాల్ పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. అతన్ని చూసి విశాల్ ఏదో చెప్పడానికి ఆలోచిస్తుంటే అది అర్థమైన విశాల్ భుజం పైన చెయ్యేసి సైడ్ నుండి హత్తుకున్న కళ్యాణ్, తమ్ముడు, మనం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములన్రా. నీ మనసులో ఏముందో నాతో ధైర్యంగా చెప్పు. ఒక బ్రదర్లా నీ కన్నిట్లో తోడుంటాను. నువ్వు తప్పు చేస్తే అది తప్పని చెప్పి దండించి ఆ తప్పు నుండి నిన్ను బయటకు లాగాలని చూస్తూనే తప్ప నిన్ను వదిలిపెట్టను. నువ్వంటే నాకేం కోపం లేదురా. నా తమ్ముడు అందరితో శబాష్ అనిపించుకునేలా ఉండాలి అనుకుంటానే తప్ప అథాపాతాలానికి ఉండాలని నేను ఎప్పుడూ అనుకోను. నీకు బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా లేదా గైడ్గా నీ లైఫ్లోకి ఏది మంచి ఏది చెడు చెప్పగలనే కానీ నీపై ఎప్పుడు అధికారం చూపించాలనుకోనరా అంటూ తమ్ముడికి తాను ఏం చేయగలనో చెప్పాడు కళ్యాణ్.
థ్యాంక్స్ అన్నయ్య. నిజంగానే నువ్వు నాకు దారి చూపి నా మంచి కోసం పాకులాడే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివని లేటుగా అర్థం చేసుకున్నాను. ఇకపై ఎప్పుడు ఏ విషయంలోనూ తప్పు వైపు అడుగు వేయాలనుకోవడం లేదు. కానీ నాకొక హెల్ప్ కావాలన్నయ్య, చేస్తావా అని అడిగాడు విశాల్. నా వల్ల అయ్యేదేదైనా నీకోసం తప్పకుండా చేస్తానురా అని అడుగన్నాడు కళ్యాణ్ మాటిస్తూ. ఇక్కడున్న మన ఆఫీస్ బ్రాంచ్ని నువ్వు చూసుకోగలవా అన్నయ్య అన్నాడు విశాల్. అదేంటి విశాల్, నువ్వుండగా మళ్ళీ నేను చూసుకోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్. నేను ఇక్కడ ఉండడం లేదన్నయ్య, నేను కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి నేను చేసిన తప్పులు నాకు కళ్ళెదురుగా కనబడుతుంటే మనిషిగా నేను కృంగిపోతాను. అందుకే నాకు చేంజ్ కావాలనుకుంటున్నాను. కొన్ని రోజులు బెంగళూరుకు వెళ్ళిపోతాను అన్నయ్య అన్నాడు కౌశల్. కళ్యాణ్ కాసేపు ఆలోచించి విశాల్ చెప్పింది కూడా నిజమే అనిపించింది. స్నేహని కానీ రుద్రిని కానీ ఫేస్ చేసినప్పుడు విశాల్ తను చేసిన తప్పులు కళ్ళ ముందు కనపడి తను గిల్టీ ఫీల్తో బాధపడతాననిపించి, సరేరా నేను చూసుకుంటాను, కాకపోతే ఇప్పటికిప్పుడంటే కుదరదు, నేను చేస్తున్న జాబ్ని ఇమీడియట్గా రిజైన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఒక 4 నెల రోజులు టైం ఇవ్వు అన్నాడు కౌశల్. ఓకే థ్యాంక్స్ అన్నయ్య ఒప్పుకున్నందుకని కృతజ్ఞతగా చెప్తూ, నేను అప్పటిదాకా ఇక్కడ ఉండడం లేదన్నయ్య, కానీ ఆఫీస్ వర్క్ నేనే చేస్తాను. అప్పుడప్పుడు నువ్వు ఆఫీస్ని విజిట్ చేస్తూ ఉండు చాలు, వర్క్ అంతా నేను ఎక్కడున్నా కంప్లీట్ చేస్తానన్నాడు విశాల్. మనలో మనకి థ్యాంక్స్ లేంట్రా, అమ్మకి నాన్నకి చెప్పనా అని అడిగాడు కౌశల్. లేదన్నయ్య, నీకే ఫస్ట్ చెప్తున్నా. మొదట ఈ విషయం చెప్పగానే అమ్మ ఏడుస్తుంది, తర్వాత తనే అర్థం చేసుకుంటుందిలే అని తేలికగా చెప్పాడు విశాల్. స్నేహ విషయంలో తప్పితే ఏ విషయంలోనూ మూర్ఖత్వం లేని విశాల్ అంటే కళ్యాణ్కు కూడా అభిమానమే. ఇప్పుడు ఆ విషయంలో తన మూర్ఖత్వాన్ని వదిలేయడంతో తమ్ముడి మీద మమకారం పెరిగింది కళ్యాణ్లో. సరేరా, నేను రెండింటిని మేనేజ్ చేయగలను, కానీ ఉష కూడా ఇక్కడ హాస్టల్లో ఉండనంటుంది. తనని కూడా నీతో తీసుకెళ్ళి ఇద్దరు ఒకే ఫ్లాట్ తీసుకుని అక్కడే స్టే చేయండి అన్నాడు కళ్యాణ్. ఏంటని నువ్వు అనేది? ఉష అక్కడెందుకు ఉండనంది? పైగా తన కాలేజీకి దగ్గరగా ఉంటుంది కదా హాస్టల్ అన్నాడు విశాల్. కళ్యాణ్ నిట్టూర్చి, తనకు అక్కడ ఉండాలని లేదంట విశాల్, జరిగిన వాటికి తను డిస్టర్బ్ అయింది. కొన్ని రోజులు తనకు కూడా కాస్త చేంజ్ కావాలంటుంది. అందుకే నీతో పాటు తనను కూడా తీసుకెళ్ళు. తను చదువుకున్న కాలేజీకి దగ్గరగా ఫ్లాట్ చూడు. హాస్టల్ వాళ్ళతో నేను మాట్లాడతాను, ఏ ప్రాబ్లం ఉండదు అన్నాడు కళ్యాణ్. కాసేపు ఆలోచించిన విశాల్కి కూడా ఉషని తనతో తీసుకెళ్లడమే బెటర్ అనిపించి, ఓకే అన్నయ్య నీ ఇష్టం అని చెప్పాడు. ఇంకా ఏదో తటపటాయిస్తున్న విశాల్ వైపు చూస్తూ, ఏంటో చెప్పరా అన్నాడు ప్రేమగా కళ్యాణ్. అది నేనొకసారి రుద్రుని కలిసి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానన్నయ్య, అతడు అవకాశం ఇస్తాడా అని సిన్సియర్గా అడిగాడు విశాల్. తన తమ్ముడు తలదించుకోవడం చూసి తన భుజం తడుతూ, రుద్ర గురించి నాకు బాగా తెలుసు, తనతో తక్కువ పరిచయమే అయినా అతను ఎలాంటి వాడో నాకు అర్థమైంది. తప్పు చేస్తే ఎలా దండిస్తాడో, మారిన మనుషుల్ని అక్కడ చేర్చుకోవడంలో రుద్ర ఎప్పుడు ముందుంటాడు. తను నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. నేనే నిన్ను రుద్ర దగ్గరికి తీసుకుని వెళ్తాను, దాని గురించి వర్రీ అవ్వకు, జరిగింది మర్చిపోవడానికి ట్రై చేయన్నాడు కళ్యాణ్ విశాల్తో. అలాగే అన్నయ్య థ్యాంక్స్ అన్నాడు విశాల్. మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా అని నవ్వుతూ విశాల్ తల నిమిరి ఉషతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. కొడుకులో మార్పు చూసిన సులోచన దంపతులు కళ్యాణ్కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రుద్ర శివానీలు ఆ గుడ్ న్యూస్ని ఫ్యామిలీతో పంచుకోవడానికి ఉదయమే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరిన వాళ్ళు స్నేహ, ప్రదీప్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ళకి శివాని ప్రెగ్నెన్సీ విషయం గురించి చెప్పాడు రుద్ర. అది వినగానే ప్రతాప్ గారి ఆనందానికి అవధుల్లేవు. సురేఖ వెంటనే స్వీట్ చేసి అందరి నోర్లు తీపు చేసింది. పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో బన్నీ బేబీకి అప్పుడు విషయం తెలియదు. భవానీ ప్రేమగా శివాని తల్లి విని, మా వదిన్ని కడుపున పాపగా పుట్టి మళ్ళీ ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా చెప్తూ సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుందావిడ. రుద్ర కోరిక అదే కాబట్టి తల్లి ఫోటో చూస్తూ మనసులో, మా అమ్మ నా కోసం నాకు ప్రేమను అందించడానికి నా పాపగా నా దగ్గరకు వస్తుంది అనుకున్నాడు రుద్ర. అప్పటికప్పుడు ప్రతాప్ గారు పార్టీ అరేంజ్ చేయమని కొడుకు ఆర్డర్ వేశాడు. రుద్ర కూడా అలాగే అంటూ ఈవెంట్ వాళ్లకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈవినింగ్ టైంకి అన్ని ఏర్పాట్లు చేయించాడు. పనిలో పనిగా కళ్యాణ్ సువర్ణ గారిని కూడా ఇన్వైట్ చేయమంది భవానీ. ఆవిడ మాటలకి రుద్ర నవ్వి, అలాగే అత్తయ్య అంటూ
కళ్యాణ్కి ఫోన్ చేశాడు రుద్ర.